అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ ప్రేమ పెట్టిన పరీక్ష పార్ట్ 1. రచయిత కొత్తపల్లి శ్రవంతి గారు. ఇక స్టోరీలోకి వెళితే, అమ్మా నీరజ, నీరజ ఏమిటండి? అది ఎప్పుడు ఇంట్లో ఉందని, చదువు సంధ్య లేకుండా ఎప్పుడు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటుంది. అయినా మనల్ని అనుకోవాలి, దాన్నని ఏం లాభం? ఒక్కగానొక్క బిడ్డ అని గారం చేస్తే ఇలాగే ఉంటుంది మరి. మనకి ఆస్తిపాస్తులుంటే ఏం లాభం? ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా ఎన్నో సాధిస్తున్నారు. చదువు అంటే చిన్నప్పటి నుండి పారిపోయే ఈ పిల్లని ఎలా చదివించాలి? అలా మనం చూస్తుండగానే పెళ్ళిడికొచ్చింది. ఈ పిల్లని మంచోడికి ఇచ్చి కట్టబెట్టాలి కదా అంటూ నీరజ తల్లి భర్తతో తన ఆవేదన చెప్తుంది. అబ్బబ్బా, ఏంటే పొద్దున్నే నీ గోల? ఇంకా చిన్నపిల్లే కదా? అవును, చిన్నపిల్ల. చదువు కూడా అలాగే చేశారు. ఇప్పుడు పెళ్ళి కూడా అలాగే చెయ్యండి. పల్లెటూరి వాళ్ళం, పైగా చదువు కూడా లేకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏమిటి? అమ్మా, అదిగో వచ్చింది నీ ముద్దుల కూతురు. నా తల్లి, ఎక్కడికెళ్ళావురా? నాన్న, మా ఫ్రెండ్ పద్మ పెళ్లి చూపులు, నన్ను రమ్మంది, వెళ్ళాను. నోరు నొక్కుని లోపల నుంచి నీరజ తల్లి సురేఖ వచ్చి, తోటి ఆడపిల్ల పెళ్లి చూపులకు వెళ్ళావా? తప్పు కాదంటే? అలా వెళ్ళకూడదు. నేనేమి వాళ్ళ ముందుకెళ్ళలేదు, గదిలో ఉన్నాను. పెళ్లి కొడుకు చండాలంగా ఉన్నాడు నాన్న. గవర్నమెంట్ ఉద్యోగం అని ఒప్పేసుకుంటున్నారు. అందుకే పద్మని పిలిచి నీకు నచ్చలేదని చెప్పు అన్నాను. అది కూడా ధైర్యంగా చెప్పింది. వాళ్ళ నాన్న ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా. అది అలా చెప్పకపోతే ఆ పిచ్చి ముఖాన్ని పెళ్లి చేసుకోవలసి వచ్చేది. నువ్వే చెప్పు, అదెంత అందంగా ఉంటుందో. అతను ఏమీ బాలేదు, పాపం కదూ. నేను చేసింది తప్పా నాన్న? తప్పు లేదురా. నిజం చెప్పకుండా ఇబ్బందిగా పెళ్లి చేసుకుంటే రేపు తనే ఇబ్బంది పడుతుంది. ఆడపిల్లలు అలాగే చెప్పాలి. నా కూతురివి అనిపించుకున్నావు. అయ్యో అయ్యో, పెళ్లి చెడగొట్టి వచ్చావా? ఎంత పని చేశావే? దీనికి మీరు వత్తాసా? ఛీ, మిమ్మల్ని మార్చడం నా తరం కాదు. తండ్రి కూతుళ్ళు సురేఖని చూసి నవ్వుకున్నారు. అమ్మా, ఆకలేస్తుంది. నీకు ఆకలి కూడా వేస్తుందా ఈ మధ్య? ఏం, నేను మనిషిని కాదా ఏంటి? అది వేరే గాని. నీరజ, భువిజ వచ్చిందే ఇందాక. అవునా అమ్మా? మరి చెప్పమే, అక్కొచ్చిందని. తర్వాత తింటాలే. అయ్యో, దీనికి అనవసరంగా చెప్పాను, తిన్నాక చెప్పాల్సింది. భువిజ నీరజ పెదనాన్న కూతురు. భువిజ తండ్రి పోవడంతో నీరజ తండ్రే భువిజకి దగ్గరుండి పెళ్లి జరిపించారు. భువిజ, నీరజ చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా ఉండేవారు. భువిజ ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకుంది. సంవత్సరం క్రితమే పెళ్లి అయింది. భర్తతో సిటీలో ఉంటుంది. భర్త సందీప్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. అమ్మా నాన్న వేరే ఊరిలో ఉంటారు. జాబ్ వల్ల భువిజ, సందీప్ మాత్రమే ఉంటున్నారు. కానీ నీరజకే చదువు బొత్తిగా ఇష్టం లేక 6వ తరగతితో మానేసింది. కానీ మనుషుల మనసులు చదవగలదు, తెలివైన పిల్లే. అక్క, అక్క, నీరు రావే. ఊరంతా తిరిగి ఇప్పుడా రావడం? నేనొచ్చి ఇంతసేపైతే. నువ్వు వస్తున్నావని తెలిస్తే అసలు ఈరోజు బయటికి వెళ్ళేదాన్నే కాదక్క. ఒక్క మాటైనా చెప్పలేదు వస్తున్నట్టు. మీ బావగారు అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్ళారు. 2 రోజులు రారట. అమ్మని, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేశాను. మంచి పని చేశావక్క. భోజనం చేశావా? లేదక్క, నువ్వు వచ్చావని చెప్పగానే వచ్చేశాను. రా, ఇద్దరం తిందాం. ఇవిగో నీకు గాజులు తెచ్చాను, చూడు. నీకు ఇష్టం కదా రాళ్ళ గాజులు. చాలా బాగున్నాయక్క. నీరు, ఈసారి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. కొన్ని రోజులు నాతో ఉందువు గాని. ఏమంటావ్? నాకు సిటీకి కుదరదులే అక్క. నన్ను బంధించినట్టు ఉంటుందేమో. అలా ఏముండదులేవే. నచ్చకపోతే వచ్చేద్దువు గాని. సర్లే, నీతో ఉండడం అంటే నాకు ఇష్టమే కదక్క. వస్తాను నీకోసం. అమ్మని నువ్వే అడగాలి. నాన్న సంగతి నాకొదిలే. తర్వాతి రోజు భువిజ బాబాయ్ని, పిన్నిని అడగడానికి వచ్చింది. బాబాయ్, నీరజని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నీతో ఉండడానికి అభ్యంతరం ఏంటమ్మా? కాకపోతే అది మాకు బాగా అలవాటు.
అది లేకపోతే లోపల నుంచి నీరజ అమ్మ సురేఖ వచ్చి అది లేకపోతే ఉండలేకపోవడం మాట అటు ఉంచితే దానికి ఏమీ తెలియదు. అది అక్కడ ఎలా ప్రవర్తిస్తుందో ఏంటోనే భువిజ. పెళ్ళి కావలసిన పిల్లని అలా పంపితే బాగుండదు కదమ్మా. పెళ్ళైపోతే పెళ్ళయింది కదా, ఇంటి బాధ్యతలు సరిపోతున్నాయి అంటారు. దానిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు పిన్ని. మా ఆయన కూడా అలాంటివి ఏమీ పట్టించుకోరు. పొద్దున వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తారు. కొన్ని రోజులే పిన్ని, పంపండి ప్లీజ్. ఏమ్మా, వెళ్తావా? వెళతాను నాన్న, మీకు ఇష్టమైతే. నన్ను భరించలేక వాళ్ళే వెళ్ళిపోమ్మంటారులే అంది. ఇదిగో, ఈ మాటలకే భయం మాకు. బావగారితో గౌరవంగా మాట్లాడు, సరేనా? అలాగేలేమ్మా. 2 రోజుల తర్వాత భువిజ, నీరజలు బయలుదేరి భువిజ ఇంటికి వెళ్ళారు. రైల్వే స్టేషన్కి భువిజ భర్త సందీప్ వచ్చాడు ఇద్దరిని రిసీవ్ చేసుకోవడానికి. నమస్తే బావగారు, బాగున్నారా? బాగున్నాను నీరజ, మీ అక్క దయ వల్ల. ఈ మధ్య నెట్లో వంటలు చూసి చెయ్యడం మొదలుపెట్టింది. నా బాధ దేవుడికే తెలుసు. పోనీలేండి బావగారు, నేను ఉన్న రోజుల్లో మా అక్కకి పూర్తి వంట నేర్పిస్తాను. ఇంకెప్పుడు మా అక్క వంటకి పేరు పెట్టలేరు మీరు. బతికించవు తల్లి. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఫ్లాట్ చాలా బాగుందక్క. మొన్నే కొన్నారు నీరజ. అంతకుముందు పక్క ఫ్లాట్లో రెంట్కి ఉండేవాళ్ళం. ఇక్కడ అందరూ కూడా మంచివాళ్లే. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఏదైనా తిందువు గాని. సందీప్, ఏమైనా తీసుకురండి బయట నుంచి ఇవాల్టకి. సరే, 5 మినిట్స్ భువి. నీరజ ఫ్రెష్ అయి వచ్చింది. అక్క, బావగారు వచ్చే వరకు ఒక్కదానివే ఎలా ఉంటావే? నేనైతే చచ్చిపోతానే బాబు. చూడు నీరు, మొదట్లో నాకు నీలాగే బెంగగా భయంగా ఉండేది. కానీ తర్వాత సందీప్ గురించి ఆలోచిస్తూ తన కోసం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, తను వచ్చేసరికి ఇల్లు ప్లెజెంట్గా ఉంచాలి అంటూ ఇల్లు చక్కబెట్టుకోవడంలో నా ఆనందాన్ని వెతుక్కున్నాను. అది ఎంత బాగుంటుందో తెలుసా నీరు? నా భర్త నా కోసం, మా భవిష్యత్తు కోసం కష్టపడుతుంటే నాకు ఇది పెద్ద విషయం అనిపించలేదు. ఆడవాళ్ళకి ఇది ఎంతో అందం అనిపించింది. ఇదే నా జీవితం. అక్క, ఎంత మార్పు వచ్చిందే నీలో. అసలు నువ్వేనా? చాలే ఊరుకో, పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇంతే. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా సందీప్ తినడానికి తీసుకొచ్చాడు. ఏంటి బావగారు ఇది? ఇంటికొస్తే ఇంత త్వరగా పెడతారా భోజనం? ఇదేనా మీ మర్యాద? నీ అదృష్టం, బయట తెచ్చాను ఇవాళ. లేకపోతే మీ అక్క వంట తినాల్సి వచ్చేది. సంతోషించు నీరజ. చాలే ఆపండి సందీప్, అస్తమాను. అరే, నీ గొప్ప చెప్పనివ్వు భువి. అలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి నీరజ వరండా ఊడుస్తుంది. నీరు, లోపలికి రా. నిన్నెవరు తుడవమన్నారు? ఏమైందక్క? తుడుస్తా, పర్లేదు అనేలోపు ఒక అబ్బాయి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఏయ్ ఏయ్, కళ్ళు ఎక్కడైనా మర్చిపోయావా? తొక్కుకుంటూ వెళ్ళిపోయావు. ఎవరు నువ్వు? లోపలికి వెళుతున్న అబ్బాయి వెనక్కి వచ్చి, హలో మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మా ఇంటికొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావు. సరాసరి లోపలికి వెళ్తున్నావు. ఇది మీ ఇల్లా? వదినా, వదినా. లోపల నుంచి భువిజ వచ్చింది. విరాజ్, ఎప్పుడొచ్చా ఊరు నుండి? ఆ విషయం పక్కన పెట్టు. ముందు ఈ అమ్మాయి ఎవరు చెప్పు. ఎక్కువ మాట్లాడుతుంది. అయ్యయ్యో, ఆపుతారా మీ ఇద్దరి గొడవ? విరాజ్, తను నా చెల్లి నీరజ. నీరు, తను మన పక్క ఫ్లాట్ అబ్బాయి విరాజ్, బావగారి కొలీగ్. ఏంటి వదిన, తను నీ చెల్లా? అసలు నీకు తనకి ఎంత తేడా? చూడక్క మళ్ళీ. నీరు, తను అంతే, అలా సరదాగా ఉంటాడు. లైట్ తీసుకో. లేదు వదిన, నిజం చెప్తున్నా. అయ్యో విరాజ్, ఏడిపించకు దాన్ని. చెప్పు విరాజ్, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నిన్నే వచ్చాను వదిన. అమ్మ ఉండమని ఒకటే గొడవ. నాకు ఉండాలనే ఉంది. నీకు తెలుసుగా వదిన, కుదరదు అని. ఆఫీస్లో హెవీ వర్క్, టెన్షన్. అన్నయ్య ఎక్కడా? జాగింగ్కి వెళ్ళారు విరాజ్. సరే వదిన, ఏమీ లేదు, ఒకసారి పలకరిద్దాం మిమ్మల్ని అని వచ్చాను. ఊరి నుంచి వచ్చాను కదా. సరే, టిఫిన్ చేయి విరాజ్. వద్దు వదిన, తిన్నాను ఇప్పుడే. సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నీరజ, భువిజలు మాట్లాడుకుంటున్నారు.
అక్క, ఆ విరాజ్కి కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ అనుకుంటా. లేదే, చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో అబ్బాయిల్లా కాదు, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఎక్కువ. అన్నయ్య, వదిన అని సొంత వాళ్ళలా ఉంటాడు. నిన్ను సరదాగా ఆట పట్టిస్తున్నాడు అంతే. తర్వాతి రోజు సండే కావడంతో సందీప్, విరాజ్లకు హాలిడే. వదిన, వచ్చాడు కోతి అని వినపడనట్టు అంది నీరజ. ఏదో అన్నావ్? నేనేమనలేదే విరాజ్ గారు. అబ్బో, మర్యాద. సర్లే, నీతో నాకేంటి కానీ మా వదిన ఎక్కడా? అక్క పూజ చేసుకుంటుంది. అది మా వదినంటే. నీకు అలాంటి అలవాట్లు ఏమీ లేవనుకుంటా. ఏమిటి, నా గురించి నీకెందుకు? నిజమే, నాకెందుకు? మళ్ళీ మొదలుపెట్టారా గొడవ అంటుంది భువిజ. ఏం చేస్తాం వదినా, తనకి బాగా అలవాటు అనుకుంటా. సరే కానీ ఏం వండుతున్నావు? మేము ఏం వండుకుంటే నీకెందుకు అంటుంది నీరజ. ప్రతి సండే నేను ఇక్కడే తింటాను అంటాడు. ఫ్రీగా వస్తే సండే ఏంటి, రోజు ఇక్కడే తింటావు. అబ్బబ్బా, ఏంట్రా మీరు అంటుంది భువిజ. మాటల్లో సందీప్ వచ్చాడు. అన్నయ్య, ఏం తెచ్చారు? చికెన్ తెచ్చాను విరాజ్, కానీ ఒక కండిషన్. ప్రతి సండేలాగా నువ్వు మీ వదిన ప్రయోగాలు చెయ్యొద్దు. ఈరోజు మా నీరజ వండుతుంది. అయితే నేను బయట తింటాలే అన్నయ్య. వెళ్ళనివ్వండి బావగారు, నా వంట తినాలంటే అదృష్టం ఉండాలి. అబ్బో, అది చూద్దాంగా. అరగంటలో గుమగుమలతో వంట ముగించేసింది నీరజ. నలుగురు టేబుల్ మీద అన్నీ పెట్టుకుని కలిసి తినడం మొదలుపెట్టారు. అద్భుతం నీరజ అన్నాడు సందీప్. సూపర్ నీరు అంది భువిజ. నీరజ విరాజ్ పొగడ్త కోసం చూస్తుంది. ఏం విరాజ్, ఎలా ఉంది మా నీరజ చేతి వంట? మీ వదిన వంటకి ఈ వంటకి తేడా గమనించావా? మా వదిన చేసినట్టు కుదరలేదు అన్నయ్య. నిజమే, మీ వదిన చేసినట్టు ఎవ్వరికీ కుదరదు అని నవ్వుతూ అంటాడు సందీప్. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ పక్కన ఉన్న నీరజతో జోక్ చేశాను. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత ఇష్టంగా తిన్నాను, థ్యాంక్ యూ అని చెప్పాడు విరాజ్. మనసులో చాలా సంతోషించింది నీరజ. పైకి కోపం నటిస్తూ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. విరాజ్ నవ్వుకున్నాడు. విరాజ్ తన ఫ్లాట్కి వెళ్ళాడు కానీ ఎందుకో మనసంతా నీరజ వైపే లాగుతుంది. మళ్ళీ ఏదో వంకతో వెళ్ళాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా లంగా ఓణీ వేసుకుని చలాకీగా ఉండడం, గలగలా మాట్లాడడం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆనందపడుతున్నాడు. భువిజతో పాటు సిటీకి వెళ్ళిన నీరజకి సిటీ చూపించాలన్న ఆలోచనతో తన భర్త సందీప్ని సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది భువిజ. సరే భువి, కుదిరితే వచ్చేస్తాను. ఫోన్ చేసి చెప్పండి సందీప్, వచ్చేది లేనిది రెడీ అయి ఉంటాము. ఓకే బాయ్. సందీప్ సాయంత్రం ఫోన్ చేసి హలో భువి, నాకు రావడం కుదరలేదు, సారీ. ఈ వీక్ అంతా వర్క్ ఇలానే ఉండొచ్చు. నేను విరాజ్కి చెప్పాను, తను మీకు తోడొస్తాడు. నీరజని తీసుకుని వెళ్ళు. మీరు కూడా వస్తే బాగుంటుంది కదా సందీప్. మరెలా భువి? అలా అంటే ఇప్పుడేమైంది? మళ్ళీ మనం వెళదాంలే కలిసి. నీరజకి కూడా సిటీ చూడాలని ఉంటుంది కదా, ఎంతసేపని ఇంట్లోనే ఉంటుంది, తీసుకెళ్ళు. ఓకేనండి. విరాజ్కి సందీప్ చెప్పి రిక్వెస్ట్ చేయగానే మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు. త్వరగా ఫ్లాట్కి వెళ్ళిపోయి వదినా వదినా. ఆ విరాజ్, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాము. నీకు ఖాళీయేనా? ఖాళీయే వదినా. మన ఫైర్ బ్రాండ్ ఎక్కడా? గట్టిగా అనకయ్యా బాబు, అది వచ్చిందంటే ఇద్దరిని చంపేస్తుంది. ఓకే వదినా, 10 మినిట్స్లో వస్తా. నీరజ, భువిజ వాళ్ళ ఫ్లాట్ బయట విరాజ్ కోసం నిలబడతారు. అవసరమా అక్క మనకి ఆ కోతి? నీరు, బావగారు ధైర్యంతో అతనిని తోడుగా పంపుతున్నారంటే అతని గురించి అర్థం కాలేదా? పదవే. పదండి వదినా, వెళదాం. ఇవిగో విరాజ్, కార్ కీస్. డ్రైవింగ్ అయినా సరిగా వచ్చా తమరికి? మాటల్లాగే తేడాగా ఉంటుందా అంటుంది నీరజ. చూడండి నీరజ గారు, ముందు మీరే గొడవ స్టార్ట్ చేస్తారు. ఏమో, ఇది మా ప్రాణాల విషయం కదా. ఆపుతారా ప్లీజ్ మీ ఇద్దరు అంటుంది భువిజ. ముగ్గురు సిటీ అంతా తిరిగి నీరజకి చూపించారు. నీరజ అమాయకపు చూపులు విరాజ్ని ఆకర్షించాయి. విరాజ్, ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళు, డిన్నర్ చేసి వెళదాం. ఎందుకక్క, హాయిగా ఇంటికెళ్ళి వంట చేసుకుని కడుపు నిండా తిందాం. బయట ఫుడ్ ఎందుకే? ఇంత కొంచెం తీసుకొచ్చి
డబ్బులు మాత్రం రెట్టింపు తీసుకుంటారట మా ఫ్రెండ్ చెప్పింది. ఆహా, ఇంకేం చెప్పిందేంటి మీ ఫ్రెండు అంటాడు విరాజ్. నీకనవసరం, నేను మా అక్కకి చెప్తున్నాను అంటుంది నీరజ. మీరు ఇంటికెళ్ళి వంట చేసే వరకు నేను ఆగలేనే, ఆకలేస్తుంది. విరాజ్ అది అలాగే అంటుంది. నువ్వు తీసుకెళ్ళు. కరెక్ట్ వదిన, బాగా చెప్పారు. నాకెందుకు, మీ ఇద్దరికి డబ్బులు అంటే విలువ లేదు అసలు అంటుంది నీరజ. విరాజ్ రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. నీరజకి ఫుడ్ బాగా నచ్చడంతో బాగా తినేసింది. బయట ఎందుకు, ఇంటికి వెళదాం, డబ్బులు ఊరికే రావు అని మనకి బయట సజెషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు మన ఇద్దరం తిన్నది ఆవిడ ఒక్కటే లాగించేశారు. ఎలాగో తీసుకొచ్చారుగా, అందుకే మామూలుగా తినేశాను. ఇంకేమైనా చెప్పమంటావా? మొహమాట పడకు అంటాడు వెటకారంగా విరాజ్. నువ్వేమీ వెటకారంగా అడగక్కర్లేదు, నాకు ఇక చాలు. విరాజ్ నీరజ మాటలకి భువిజ నవ్వుకుంటుంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి చేరుకున్నారు. కార్ కీస్ ఇవిగోండి వదిన. భువిజ లోపలికి వెళ్ళిపోయింది. విరాజ్ కూడా తన ఫ్లాట్లోకి వెళ్తుండగా నీరజ విరాజ్ అని పిలిచింది. వామ్మో, పిలిచింది. ప్లీజ్ భయపెట్టకు, నాకు భయమేస్తుంది నీరజ. మరదే నీతో వచ్చింది. థ్యాంక్ యూ చెప్దామని పిలిచాను. అక్కర్లేకపోతే వెళ్ళు. సారీ సారీ, అయినా థ్యాంక్స్ ఎందుకులే. అన్నయ్య వదిన కోసం ఈ సాయం చెయ్యలేనా? నువ్వు చాలా మంచివాడివి. అక్క అస్తమాను అంటుంది. అన్నయ్య వదిన అనే నీ ఆప్యాయత మా ఊరు గుర్తు చేస్తుంది. సరే బాయ్ విరాజ్, బాయ్, గుడ్ నైట్. పాజిటివ్గా మాట్లాడిన నీరజ మాటలు తన మనసుని తాకాయి. ఏంటో ఈ అమ్మాయి, రోజు రోజుకి తన ఆలోచనలు నాకెందుకు వస్తున్నాయి? మరుసటి రోజు ఉదయాన్నే బయట తడుస్తూ కనిపించింది. గుడ్ మార్నింగ్ నీరజ. గుడ్ మార్నింగ్. కాఫీ తాగుతున్నావా? అవునవును. నువ్వు? నాకు కాఫీ టీలు అలవాటు లేవులే. ఆఫీస్కి వెళ్తున్నావా మరి? ఈరోజు తప్పదుగా. అవును. నువ్వేం చదివావు? నేను చదువుకోలేదు. మా నాన్న చదివించాలని చాలా ఆశపడ్డారు. నాకే చదువు అబ్బలేదు. అయినా ఈ రోజుల్లో చదువుకోవడం కూడా దండగా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటాడు విరాజ్. చదువుకున్న వాళ్ళే రకరకాల మోసాలు, అక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ చదువు దేనికి ఉపయోగిస్తున్నారు? ఎవరి గురించో నీకెందుకు? నువ్వు చక్కగా చదువుకొని నీ చదువుని నలుగురికి ఉపయోగపడేలా చెయ్యొచ్చు కదా. నిజమే, నాకు ఈ మధ్య వస్తున్న వార్తలు చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ అప్పుడు నేను కావాలని, నాకు ఇష్టం లేక చదువుకోలేదు. ఇప్పుడు చదువుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంది. మన చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది అది మర్చిపోతున్నారు. నువ్వే ఒక ఉదాహరణ విరాజ్. నువ్వు చదువుకున్నావు, మంచి ఉద్యోగం, ఇంకా మంచి శాలరీ. నీ గురించి, నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తూ జీతం కోసం పనిచేస్తున్నావు తప్ప నీ చదువు వేరే ఎందుకు ఉపయోగిస్తున్నావు? అలాగే అందరూ ఎవరి కుటుంబం గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తప్ప ఇక వేరే విషయాలు ఎవరికి కావాలి అనుకుంటున్నారు. నీరజ, ఎవరి కుటుంబం వాళ్ళైనా సరిగ్గా చూసుకుంటే చాలుగా. ఈ రోజుల్లో కుటుంబం గురించి కూడా బాధ్యత లేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. నువ్వు ఏకంగా పక్క వాళ్ళ గురించి అంటున్నావు అంటాడు విరాజ్. అది నిజమేలే. ముందు కుటుంబాన్ని అయినా చూసుకుంటే చాలు. ఇలా చదువుకోకపోవడం వల్ల మా ఇంట్లో ఒక సంఘటన జరిగిందని మా నాన్నగారు చెప్తుంటారు. ముందు మా నాన్న తన పెళ్ళి కంటే చెల్లి పెళ్ళి చేయాలని మా నాన్న చెల్లికి చాలా సంబంధాలు చూశారట. చివరికి ఊర్లో ఎవరి ద్వారానో ఒక సంబంధం ఇంటికి వచ్చింది. ఆ సంబంధం అందరికీ నచ్చిన తన చెల్లిని ఒక మాట అడిగి తనకి ఇష్టమైతేనే చెయ్యాలని అనుకుని తనని కూడా అడిగారట. ఆవిడకు కూడా నచ్చడంతో చాలా సంతోషించారు. అప్పట్లో ఫోన్ సౌకర్యం లేక మగ పెళ్లివారు అక్కడే అమ్మాయి నచ్చేసిందని చెప్పేస్తే తక్కువైపోయి కట్నం తగ్గించేస్తారనో ఏమో. వెళ్ళాక ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళారు. ఉత్తరం రానే వచ్చింది. మా ఇంట్లో ఎవరూ చదువుకోకపోవడంతో పక్కనే ఉంటున్న మా నాన్నగారి అత్త కొడుకు శేఖర్ చదువుకున్నవాడు కావడంతో అతన్ని చదవమన్నారట. అసలు మా నాన్నగారి చెల్లిని ఆ శేఖర్కే ఇచ్చి చేద్దామనుకున్నారట. కానీ అతను పట్నంలో చదువుకొని చెడు వ్యసనాలు నేర్చుకున్నాడని నాన్నగారు వద్దన్నారట. ఆ ద్వేషంతో అతను ఉత్తరాన్ని మార్చి చదివాడట.
నిజానికి వాళ్ళు రాసిన ఉత్తరం వాళ్ళకి అమ్మాయి బాగా నచ్చిందని, మీకు కూడా నచ్చితే త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని రాశారు వాళ్ళు. కానీ బావ వాళ్ళకి కట్నం మరింత ఎక్కువ ఇచ్చే సంబంధం కుదిరిందంట, 10 రోజుల్లో పెళ్ళంట, తప్పుగా అనుకోవద్దు అని చెడుగా చెప్పాడు. కుటుంబం అందరూ నిరాశపడిపోయారు. తరువాత కొన్నాళ్ళకి ఎవరి ద్వారానో వాళ్ళ గురించి నిజం తెలియడం వల్ల శేఖర్ని అందరిలో నిలదీస్తే విషయం తెలిసిందంట. మా నాన్నగారు చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు, నాకు చదువు గురించి తెలియాలని. అప్పట్లో అది చాలా పెద్ద విషయం ఒక అమ్మాయి జీవితంలో. అవును నీరజ, చదువుకున్న చదువు మన నీడల ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతూ ఉంటుంది. నీ గురించి ఏమో అనుకున్నాను, నీకు చాలా మంచి ఆలోచనలే ఉన్నాయి అంటాడు విరాజ్. అవును, ఉపయోగపడుతుంది. కానీ మా అక్క చదువుకుంది ఏకంగా ఏదో డిగ్రీ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంట్లో చిప్పలు తోముతుంది. చాలామంది అమ్మాయిలు ఇష్టపడి చదువుకుంటున్నారు. కానీ పెళ్ళయ్యాక పాపం వాళ్ళ చదువుకి విలువ ఉండట్లేదుగా విరాజ్ అంటుంది నీరజ. నువ్వు అనుకున్నది తప్పు నీరజ. మీ అక్క మీ బావగారికి ఇంట్లో వర్క్ విషయంలో ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా? ఆయన అస్తమాను అంటారు, మీ వదిన వల్ల వర్క్ నాకు ఒక్కోసారి ఈజీగా కంప్లీట్ అవుతుంది విరాజ్ అని. అమ్మాయిలు పెళ్ళయ్యాక భర్తకి సహాయపడడంలో కూడా చదువు ఉపయోగపడుతుంది కదా, చిప్పలు ఒకటే కాదు. అవును నీరజ, రేపు నీకు పెళ్ళయ్యాక నీ భర్తకు కూడా నువ్వు అలా హెల్ప్ చేయడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. ఆ మాట అడగగానే నీరజ అప్పటి వరకు గలగలా మాట్లాడి సైలెంట్ అయిపోయింది. నీరజ అలా ఉండడం చూసి ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు విరాజ్. అలా ఎందుకు అడిగావు విరాజ్? సాధారణంగా అమ్మాయిల దగ్గర పెళ్లి టాపిక్ తెచ్చినప్పుడు సిగ్గుపడతారు. కానీ నువ్వు బాధపడుతున్నట్టు అనిపించింది, అందుకే ప్రేమించావా అని అడుగుతున్నాను. నీకు ఆఫీస్కి టైం అవుతుందనుకుంటా, వెళ్ళు విరాజ్ అంటుంది నీరజ. చూడు నీరజ, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు, ఎప్పుడైనా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ విరాజ్కి నీరజ లైఫ్లో ఏదో ఉందని మాత్రం అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది తనకి. మరి తర్వాత ఏం జరిగింది? నిజంగా విరాజ్ అడిగినట్టు నీరజ గతంలో ఎవరినైనా ప్రేమించిందా? ప్రేమిస్తే అతను ఏమయ్యాడు? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, మీకు సెకండ్ పార్ట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.